గణపతి బప్ప మోరియా. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే వినాయక చవితి అయిపోయింది. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎందుకంటే వినాయక చవితి వస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా, యువతకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, పెద్దలందరికీ కూడా ఒక ఆనందం ఉంటది. మొదటి రోజు ఉన్న భక్తి ఏదైతే ఉందో నిమజ్జనం చేసే రోజు ఆ భక్తి ఎవరికి కూడా ఉండడం లేదు. ఇది నేను కల్లారా చూసిన, చాలా మందికి కూడా తెలుసు. ఇష్టం ఉన్నట్టుగా నిమజ్జనాలు చేసుడు, ఇంకా చాలా అంటే చాలా దరిద్రమైన సంఘటనలు మొన్న నేను చార్మినార్ దగ్గర చూసిన. అది పెళ్ళి అనుకుంటుండ్రా లేదా ఏదైనా ఫంక్షన్ అనుకుంటుండ్రా ఏందో తెలియదు. నిజంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే హిందూ పండుగలు వచ్చినప్పుడే డీజేలు బ్యాన్ చేస్తారు, హిందూ పండుగలు వచ్చినప్పుడే వాటికి సంబంధించిన డిస్టర్బెన్స్లు చేస్తారు అధికారంలో ఉండాలని చెప్పి అంటా ఉంటారు. నిజంగా మొన్న నేను చార్మినార్ దగ్గర ఉన్నప్పుడు నేను చూసిన కొన్ని సంఘటనల వల్ల నాకు అనిపించింది నిజంగా ఈ చర్యలు తీసుకోవడమే కరెక్ట్ అని చెప్పి అనిపించింది. ఇంకొంచెం గట్టిగా ఇంకొన్ని చర్యలు కూడా తీసుకొని ఉండే. అవన్నీ కూడా ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూడండి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎవరైనా హౌలాగాళ్ళు, గలీజోళ్ళు, ముందే చెప్తున్నా, చిల్లరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చిల్లర బ్యాచ్, నిజంగా నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. మీరు ఏదో మేము చాలా భక్తి శ్రద్ధలతో మేము వినాయక చవితిని ఇన్ని రోజులు మేము చేసామని చెప్పకండి ఎక్కడ కూడా దయచేసి. నిమజ్జనం రోజు తాగుతున్నారు, ఇష్టం ఉన్నట్టుగా మాస్ సాంగులు పెట్టుకుంటూ చిల్లర డాన్సులు వేసుకుంటూ, ఇంకోటి ఏంటంటే అక్కడ వచ్చిపోయే అమ్మాయిలు కానివ్వండి వాళ్ళందరినీ హెరాస్ చేసుకుంటూ. మొన్న ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కూడా ఆల్మోస్ట్ 900 మందిని కూడా అరెస్ట్ చేసిండ్రు. షీ టీం గుంపు కనిపించగానే పోయి వాళ్ళందరినీ రుద్దుకుంటూ వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ అట్లా చాలా మందిని కూడా దొరకబట్టారు. ఏడున్నది ఇక మీ భక్తి? మళ్ళా మేము 10 రోజులు కంకణం కట్టుకున్నాం, చాలా శుద్ధ పూసలు, చాలా నిష్టగా ఉంటాం మేమని చెప్పి అన్ని చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఒక పొలిటీషియన్, ఇప్పుడు అధికారం నేను పేరు తీయదలుచుకోలేదు ఎందుకంటే అది మేబీ వాళ్ళకు తెలియకుండా జరిగింది కావచ్చు. వాళ్ళకు సంబంధించి ఒక పొలిటీషియన్ కి సంబంధించి వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నిమజ్జనం చేసేటప్పుడు తాగి రోడ్ల పైన కొట్టుకుంటా ఉన్నారు, బట్టలు చింపుకుంటా ఉన్నారు. ఎందుకు? దేనివల్ల? ఇన్ని రోజులు మీరు పూజ చేసింది ఇక దేనికండి? పెద్ద మీకు నిజంగా ఏదో భక్తి ఉన్నట్టుగా ఎన్ని చిల్లర కథలు పడ్డారంటే ఒక్కొక్కరు. నేను కల్లారగా చూసిన ఏంటంటే చార్మినార్ దగ్గర, నేను యాక్చువల్లీ నాకు జస్ట్ కొన్ని ఇట్లా సెకండ్స్ ఆఫ్ గ్యాప్ లోనే ఆ ట్రక్ వెళ్ళిపోయింది. చార్మినార్ దగ్గర గ్రెనేడ్ తీసుకుపోయే లారీలు ఇవన్నీ ట్రక్కులు ఉంటాయి కదా, అదేంటంటే వెనకాల మంచిగా జనరేటర్ పెట్టి మళ్ళీ ముందు వినాయకుడిని పెట్టి మళ్ళా ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో కొంచెం వీళ్ళు డాన్స్ వేయడానికి మళ్ళీ ముందు బాక్సులు పెట్టుకుంటారు. అట్లా ఇక సెటప్ చేసుకుంటారు, దానిపైన మంచిగా డెకరేషన్ చేసి మంచిగా సెటప్ చేసుకుంటారు. ఈడ ఇంకోటి నేను చూసిన అసలు నా ఎంత దరిద్రం అంటే, మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ కూడా చెప్తున్నా కదా, మ్యాన్షన్ హౌస్ బాటిల్ పట్టుకొని ఇద్దరు ముందు కూర్చొని తాక్కుంటా కూర్చున్నారు. ఎంత దరిద్రమైన సంఘటన అంటే ఇది. ఎందుకు ఇక మీరు ఇక పూజలు చేసి ఎందుకు, దేవుణ్ణి స్మరించుకోవడం ఎందుకు, పాటలు పెడతారు ఇంకేవో. నేను చూపిస్తాను, నా ఫోన్ లో కూడా ఉండాలి అన్ని సినిమా పాటలు పెట్టుకుంటా. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు డీజే బ్యాన్ చేసి నిజంగా మంచి పని చేసిండ్రు. ఇంకా ఏవో ఇష్యూలు చెప్పిండు, అందరికి హార్ట్ అటాక్లు ఉంటాయి, సౌండ్ ఉంటుంది, అది అని కాదు. ఇలా భక్తి లేదండి, నిజంగా ఎవరికి కూడా భక్తి లేదు. పాటేనా ఎగ్జాక్ట్ ఫోన్ చిన్న కనిపించదు కానీ ఆ పాట ఏంది వినండి. ఇది ఇంకా తెలుగులో ఉన్న మాస్ సాంగ్స్ అన్ని పెట్టుకుంటా ఇష్టం ఉన్నట్టుగా చిల్లర డాన్స్లు వేసుకుంటా, ఆడ వచ్చిపోయే అమ్మాయిలందరినీ ఇబ్బంది పెట్టుకుంటా, వాటర్ ప్యాకెట్లు ఇసుకుంటా. ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎన్ని చిల్లర కథలు చేసిన రోజు ఎవరికి తెలియదా? ఎందుకు ఇవే ఇట్లాంటి కథలన్నీ ఎందుకు? మీకు చాత కానప్పుడు ఇంట్లో ఉండండి, మీకు నిజంగా భక్తి ఉంటే ఆ భక్తిని అక్కడ చూపియండి. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్ గా ఆ రోజు ఈ వైన్ షాప్స్ ఇవన్నీ కూడా బంద్ చేయను ఉండే, మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా. ఆడ గణేష్ నిమజ్జనం జరుగుతా అంటే మీరు గణేష్ నానే పెట్టుకొని అదే ట్రక్ పైన మీరు మంద ఆకుండా ఎట్లా కూర్చుంటారు? ఒక్కొక్కరు తాగి మరి డప్పులు కొట్టుకుంటా, తాగి మరి డాన్స్ వేసుకుంటా, అదేనా పెళ్ళి అనుకుంటాను రా, నాకు అర్థం కాదు. కానివ్వండి, మీరు మొదటి రోజు ఎంత భక్తితోని గణేశుని తెచ్చిండ్రో అదే భక్తితోని నిజంగా మీరు నిమజ్జనం చేస్తున్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తెలపండి కామెంట్ లో. మీరు ఎన్ని లత్కోర్ కథలు పడ్డారో, మీరు ఎన్ని లంగ కథలు పడ్డారో మీకు తెలియదా? ఎందుకు అవి? అదే నిజంగా అమ్మవారికి వేసేటప్పుడు చాలా మంది ఎవరు కూడా పెట్టరు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గణేష్ మండపాలు ఒక 100 ఉంటే అమ్మవారి మండపాలు ఇప్పుడు దసరా అప్పుడు 10 పెడతారు. ఎందుకంటే చాలా మందికి ఆ భయం ఉంటది, అమ్మవారి దగ్గర ఏమన్నా కొంచెం చిన్న ఇష్యూస్ అయినా కూడా చాలా ఘోరంగా ఉంటది అని చెప్పి కొన్ని అంటా ఉంటారు చాలా మంది కూడా. అందుకే చాలా మంది దసరా అప్పుడు ఎవరు కూడా ఎక్కువ పెట్టారు అమ్మవారిని. ఆ భయం ఇక్కడ ఎందుకు లేదు? వినాయక చవితికి వినాయకుని పెట్టేటప్పుడు ఆ భయం ఎందుకు లేదు వీళ్ళకి? ఇన్ని రోజులు మీరు చేసి కూడా లాస్ట్ రోజు ఎందుకు ఇట్లాంటి కథలు పడుతున్నారు? మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఇంకోటి ఏంటంటే ఇంకొకరు మాట్లాడతారు ఖైరతాబాద్ గణేష్ అనే కాదు, అన్ని గణేష్లకు సంబంధించి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏం చేస్తుందంటే ఈ ఐరన్ ఏదైతే ఉందో
దానికి సంబంధించి ఏదో టెండర్ కూడా ఇస్తుందంట. దీనిపైన ఒకసారి నేను రీసెర్చ్ చేసి నేను మళ్ళీ మీకు చెప్తా. సో ఆ ఐరన్ కోసం ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వలగొడతారంట. ఆల్రెడీ దానిపైన ఒక వాయిస్ రేజ్ చేసింది ఏంటంటే, ఈసారి కనుక ఐరన్ కోసం మీరు ఖైరతాబాద్ వినాయకుడిని పలగొడితే ప్రతి ఒక్కరు కూడా ధర్నాకి పాల్పడతామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే చేసేటప్పుడు మంచిగానే అనిపిస్తుంది, కానీ పోయేటప్పుడే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మా గణేష్ మంచిగా ఉండాలి, మా గణేష్ డిఫరెంట్ గా ఉండాలి, మా గణేష్ అసలు ఎక్కడ లేనంత ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనం అయిపోయినాక ఏంటిది ఏంటనేది కూడా ఎవరు ఆలోచిస్తలేరు. అందుకే మట్టి వినాయకులను ప్రిఫర్ చేయండి. నిమజ్జనం అయిపోయినాక ఎవరు కూడా పట్టించుకోరు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు నిమజ్జనం చేసిన గణేష్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసి పలగొట్టి ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న ఐరన్ అంతా తీస్తారు. నేను మొన్న ఇంకొకటి కూడా చూసిన ఏంటంటే, ఎంత హౌలాగాలు చిల్లరగాలు అసలు వాళ్ళని నిజంగా అట్లాంటి వాళ్ళు నిజంగా బయట కనిపిస్తే వాళ్ళను కొట్టాలి. ఏంటంటే వినాయకులను పెట్టినప్పుడు జనరల్గా ఏంటంటే అమ్మవార్లను అవన్నీ కూడా పెడతా ఉంటారు. ఒక దగ్గర నేను చూసిన వీడియోస్ సోషల్ మీడియాలో ఏంటంటే, వినాయకులను నిమజ్జనం చేసినాక చేతులు ఇరగొట్టి చేతులతో ఆడుకోవడం, తొండం ఇరగొట్టి తొండంతో ఆడుకోవడం, అది అదేం రకమైన భక్తో మరి ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం అవుతలేదు నాకు. ఇంకోటి ఏంటంటే ఒళ్ళో కూర్చుంటారు. ఇంకొకడు అసలు నిజంగా నేను చూపిస్తా అండి, అది ఇక్కడ ఉందండి. ఇంకొకడు ఏం చేస్తాడంటే, అమ్మవారు ఉంటారు ఆడనే, అమ్మవారు ఉంటే వీడు హౌలాగాడు ఏం చేస్తాడంటే అమ్మవారి వీడి చెంప తీసుకుపోయి నీళ్ళలో ఉన్నప్పుడు అమ్మవారి చెంపతో రాసుకుంటూ ఇట్లా హగ్ చేసుకుంటూ ఎన్ని చిల్లర కథలు పడుతున్నారు ఒక్కొక్కరు. అంటే ఇట్లాంటి వాళ్ళు నిజంగా మీకు ఏమైనా కనిపిస్తే కొట్టండాలని, ఏం పర్లేదు, ఎవ్వడేం చేసేది లేదు, తన్నాలి ఇట్లాంటి వాళ్ళని. హిందూ సంఘాలు ఇట్లాంటి వాటిపైన ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండొద్దు. ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా కనిపించినప్పుడు పోయి కొట్టండాలని. వీళ్ళ వల్లనే నిజంగా మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాశనం అవుతున్నాయి. ఈ రోజు వీళ్ళేదో పెద్ద సక్కన్ పూసలు అన్నట్టుగా నిజంగా మాకు చాలా భక్తి ఉంది అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తారు, కానీ నిజంగా వీళ్ళకు లేదు. ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారంటే ఒక్కొక్కరు. దీనిపైన మళ్ళీ వచ్చే వినాయక చవితికి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీరు ఈసారి చేసిన చిల్లర కథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయకండి. లేదు మేము అట్లనే చేస్తాం, మాకు అట్లా చేస్తేనే ఊపు వస్తుంది, మాకు అట్లా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది అంటే దయచేసి మీరు పెట్టకండి. మీరు ఇట్లాంటి కథలు వాడకండి, మీరు ఇట్లాంటి అన్ని పెట్టకండి. హిందూ సమాజాన్ని మీరు నాశనం చెయ్యకండి. నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇదే అడుగుతున్నా. డీజేలు బ్యాన్ చేసి నిజంగా నాకైతే మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం అనిపించింది అంటే లాస్ట్ టైం అంటే చార్మినార్ దగ్గర కానీ ట్యాంక్ బండ్ దగ్గర పోయినప్పుడు ఆ స్పీకర్లకు ఆ సౌండ్లకు మంచిగా అనిపించింది ఆ ఫీల్. కానీ ఈసారి లేదు అన్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. కానివ్వండి, వీళ్ళు పెట్టిన పాటలు అప్పటికి కూడా కొంతమంది స్పీకర్లు పెట్టుకొని ఎగురుతానే ఉన్నారు. కానీ ఆ పాటలు విన్నాకనే నిజంగా వీటిని బ్యాన్ చేసుడే మంచి పని అయిందని ఆయన అనుకున్నాను నేనైతే. సో అదొక ఇష్యూ. ఇంకా ఈ తాగుడు ఏందో జర దీనిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా చార్మినార్ దగ్గర చాలా బందోబస్తు పెట్టిండ్రు. ఆ కెమెరాలలో చూసినా కూడా వాళ్ళు ఇప్పుడు దొరుకుతారు. ఎందుకంటే అక్కడ పోయినప్పుడు ఆ వినాయకులను చూసి వాళ్ళకు ర్యాంకింగ్స్ ఇస్తా ఉంటారు కదా, అలా చూసినా కూడా దొరుకుతారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు దొరికితే నిజంగా తన్నండి. వాళ్ళు పోయి కేసులు పెట్టుకుంటారు ఏందా, అదంతా లేటర్. అట్లాంటి వాళ్ళకి నిజంగా బుద్ధి చెప్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం అట్లాంటి కథలు పడకుండా ఉంటారు వీళ్ళు.